సీరియస్ హెల్త్ ప్రాబ్లం వస్తే లక్షల్లో లోన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎలిజిబుల్ ఫ్యామిలీస్ కి ఇయర్ కి 5 lakhs వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసే గవర్నమెంట్ స్కీమ్ ఉంది. అలాగే జస్ట్ ఇయర్ కి 20 ప్రీమియం తో 2 lakhs యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పొందవచ్చు అని మీకు తెలుసా? గవర్నమెంట్ జాబ్ లేకపోయినా డైలీ వేజ్ వర్కర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కి ఓల్డ్ ఏజ్ లో 5,000 వరకు మంత్లీ పెన్షన్ పొందడానికి ఒక స్కీమ్ ఉంది. సంవత్సరానికి 436 రూపాయల ప్రీమియం తో 2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా పొందవచ్చు. అలాగే ఎలిజిబుల్ జన్ధన్ అకౌంట్ హోల్డర్స్ కి అప్ టు 10,000 ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఓన్ హౌస్ కోసం ఎలిజిబుల్ ఫ్యామిలీస్ కి గవర్నమెంట్ హౌసింగ్ అసిస్టెన్స్ అండ్ సబ్సిడీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ 6 స్కీమ్స్ లో ఎవరికి బెనిఫిట్ వస్తుంది, ఎంత పే చేయాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లో ఎలా అప్లై చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ సింపుల్ గా ఈ వీడియోలో చూద్దాం. పర్సనల్ ఫైనాన్స్ అంటే రిచ్ పీపుల్, ఐటీ ఎంప్లాయీస్ ఆర్ లాక్ సాలరీ ఎర్న్ చేసే వాళ్ళకి మాత్రమే అనుకుంటాం. కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది డైలీ వేజ్ వర్కర్స్, డొమెస్టిక్ హెల్పర్స్, డ్రైవర్స్ అండ్ ఎకనామికల్లీ వీకర్ ఫ్యామిలీస్ కి కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు మాత్రమే కాదు, మీ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి, కార్ డ్రైవర్ కి, అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్స్ కి, ఫార్మర్స్ కి అండ్ రిలేటివ్స్ కి కూడా చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. కాబట్టి ఈ వీడియోలో ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్కీమ్ ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇది ఒక ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్. ఫ్యామిలీలో సీరియస్ ఇల్నెస్ వస్తే హాస్పిటల్ బిల్స్ వల్ల ఫైనాన్షియల్ బర్డెన్ పెరిగిపోకుండా హెల్త్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం ఈ స్కీమ్ మెయిన్ పర్పస్. ఈ స్కీమ్ 2018 లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కి ఎన్పానల్డ్ హాస్పిటల్స్ లో ఇయర్ కి ఫ్యామిలీకి అప్ టు 5 lakhs హెల్త్ కవర్ ఉంటుంది. ఇది ఫీవర్ ఆర్ రొటీన్ కన్సల్టేషన్ కోసం కాదు, హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉన్న ఎలిజిబుల్ సెకండరీ అండ్ టెర్టియరీ కేర్ ట్రీట్మెంట్స్, సర్జరీస్, క్యాన్సర్ అండ్ హార్ట్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ లాంటివి కవర్ అవ్వచ్చు. 70 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఇన్కమ్ తో సంబంధం లేకుండా PMJ కవరేజ్ కి ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. హెల్త్ కవర్ గవర్నమెంట్ ఫండెడ్ గా ప్రొవైడ్ చేస్తుంది. దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్, BPL రేషన్ కార్డ్ ఆర్ ఆయుష్మాన్ కార్డ్ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్, అలాగే మీ యాక్టివ్ గా ఉన్న మొబైల్ నెంబర్. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అండ్ KYC ప్రాసెస్ కోసం చాలా యూస్ఫుల్ అవుతాయి. దీన్ని మనము 2 ways లో అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ లో అఫీషియల్ ఆయుష్మాన్ యాప్ లో బెనిఫిషరీ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆధార్ ఆర్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ తో ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎలిజిబుల్ అయితే ఆధార్ KYC కంప్లీట్ చేసి ఆయుష్మాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో అయితే నియరెస్ట్ CSC ఆర్ ఆథరైజ్డ్ ఆయుష్మాన్ సర్వీస్ సెంటర్ కి ఆధార్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తో వెళ్ళవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుష్మాన్ మిత్ర హెల్ప్ డెస్క్ అవైలబుల్ ఉంటే అక్కడ కూడా అసిస్టెన్స్ తీసుకోవచ్చు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మనలో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పిల్లల చదువులు, ఫ్యామిలీని చూసుకోవడం, ఒక సెక్యూరిటీ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవడం, ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీరు ఉన్నంత వరకు అవన్నీ మీరే హ్యాండిల్ చేస్తారు. కానీ మీరు లేకపోతే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, లేదా మీ ఇన్కమ్ లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్యూచర్ సంగతి ఏంటి? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? లేదు, నేను ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు అన్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఏజ్ చిన్నదే, పెద్దగా ఎలాంటి జబ్బులు కూడా లేవనుకోండి, కేవలం 400 నుంచి 500 ప్రీమియం కడితే 1 crore వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మీరు పొందొచ్చు. ఇప్పుడే ఆన్లైన్లో తీసుకున్నట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యం. ఒక్క హాస్పిటల్ బిల్ మీ మొత్తం సేవింగ్స్ను ఖాళీ చేయొచ్చు. దానికోసమే నెలకు 400 నుంచి 500 ప్రీమియం కడితే ఒక డీసెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీరు పొందొచ్చు. ఇప్పుడే ఆన్లైన్లో తీసుకుంటే అప్ టు 25% డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, కంపేర్ చేయండి. అలాగే టర్మ్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అయితే మాత్రమే కొనుగోలు చేయండి. ఇప్పుడు తిరిగి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సెకండ్ స్కీమ్ ఏంటి అంటే అటల్ పెన్షన్ యోజన. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఉంటుంది. కానీ డైలీ వేజ్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కి ఓల్డ్ ఏజ్ లో రెగ్యులర్ ఇన్కమ్ కోసం ఈ స్కీమ్ యూస్ఫుల్ గా ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన అని 2015 లో స్టార్ట్ చేశారు. 18 years నుంచి 40 years ఏజ్ ఉన్న ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అటల్ పెన్షన్ యోజనలో జాయిన్ అవ్వచ్చు. 60 years ఏజ్ రీచ్ అయ్యాక సెలెక్టెడ్ ఆప్షన్స్ ప్రకారం 1000,
2000, 3000, 4000 ఆర్ 5000 మంత్లీ పెన్షన్ పొందవచ్చు. సబ్స్క్రైబర్ డెత్ తర్వాత స్పౌస్ కి అప్లికబుల్ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఇద్దరు చనిపోయిన తర్వాత అక్యుములేటెడ్ కార్పస్ నామినీకి అప్లికబుల్ రూల్స్ ప్రకారం ఇవ్వబడుతుంది. అలాగే అటల్ పెన్షన్ యోజనలో కాంట్రిబ్యూషన్ మీ ఏజ్ అండ్ సెలెక్టెడ్ పెన్షన్ అమౌంట్ మీద డిపెండ్ అవుతుంది. ఎర్లీగా జాయిన్ అయితే కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి 18 years ఏజ్ లో 5000 పెన్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 210 రూపీస్ పర్ మంత్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అదే ఆప్షన్ ని 40 years ఏజ్ లో సెలెక్ట్ చేసుకుంటే అరౌండ్ 1454 పర్ మంత్ కాంట్రిబ్యూషన్ అవుతుంది. అమౌంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. దీనికి అప్లై చేసుకోవాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డ్, యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, నామినీ డీటెయిల్స్. అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 ways ఉన్నాయి. ఆన్లైన్లో అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ మొబైల్ బ్యాంకింగ్లో ఈపీవై ఆర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ సెక్షన్కి వెళ్ళి పెన్షన్ అమౌంట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అదే ఆఫ్లైన్ అయితే బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అటల్ పెన్షన్ యోజన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చు. థర్డ్ స్కీమ్ ఏంటి అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా డెత్ జరిగితే డిపెండెంట్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం. అందుకే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ యూస్ఫుల్ స్కీమ్. 18 years నుంచి 15 years ఏజ్ వరకు ఎలిజిబుల్ పీపుల్స్ ఈ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మెంబర్ డెత్ ఎనీ రీజన్ వల్ల జరిగిన అప్లికబుల్ కండిషన్స్ ప్రకారం నామినీకి 2 lakhs ఇన్సూరెన్స్ బెనిఫిట్ వస్తుంది. ఇది 1 year ఇన్సూరెన్స్ కవర్. ఇయర్లీ రెన్యూ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. కవరేజ్ పీరియడ్ జనరల్లీ June 1st నుంచి May 31st వరకు ఉంటుంది. ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. బ్యాంక్ పాస్బుక్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సెకండ్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ ఆర్ కేవైసీ డీటెయిల్స్, నామినీ నేమ్ అండ్ డీటెయిల్స్. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్లైన్ చూస్తే మీ బ్యాంక్ బ్రాంచ్ ఆర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ స్కీమ్ కన్సెంట్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో అయితే పార్టిసిపేటింగ్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్లో ఇన్సూరెన్స్ సెక్షన్ ద్వారా ఎన్రోల్మెంట్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటే ఆప్షన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫోర్త్ స్కీమ్ ఏంటి అంటే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. యాక్సిడెంట్ వల్ల ఫ్యామిలీకి ఫైనాన్షియల్ లాస్ వచ్చినప్పుడు సపోర్ట్ ప్రొవైడ్ చేయడం ఈ స్కీమ్ ఒక మెయిన్ పర్పస్. 18 years నుంచి 70 years ఏజ్ వరకు ఎలిజిబుల్ పీపుల్ ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే యాక్సిడెంట్ వల్ల డెత్ జరిగితే 2 lakhs బెనిఫిట్ పొందవచ్చు. స్పెసిఫైడ్ పర్మనెంట్ టోటల్ డిసబిలిటీకి 2 lakhs, అలాగే స్పెసిఫైడ్ పర్మనెంట్ పార్షియల్ డిసబిలిటీకి 1 lakh కంపెన్సేషన్ అప్లికబుల్ అవుతుంది. ఈ స్కీమ్ యొక్క యాన్యువల్ ప్రీమియం జస్ట్ 20 rupees తో స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రీమియం బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. దీనికి అప్లై చేసుకోవాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ డీటెయిల్స్. సెకండ్ ఏంటి అంటే కేవైసీ ఆర్ ఐడెంటిటీ డీటెయిల్స్. థర్డ్ ఏంటి అంటే నామినీ డీటెయిల్స్. ఫోర్త్ ఏంటి అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కాన్సెంట్ ఆర్ ఎన్రోల్మెంట్ ఫామ్. ఈ స్కీమ్ కి అప్లై చేయాలి అంటే మనకి 2 ways ఉన్నాయి, ఆఫ్లైన్, ఆన్లైన్. ఒకవేళ ఆఫ్లైన్ అయితే మీ బ్యాంక్ బ్రాంచ్ ఆర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. అదే ఆన్లైన్లో అయితే పార్టిసిపేటింగ్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ స్కీమ్ ఏంటి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ స్కీమ్ అర్బన్ ఫ్యామిలీస్ కోసం హౌసింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక స్కీమ్. ఓన్ హౌస్ అనేది ప్రతి ఫ్యామిలీకి ఒక డ్రీమ్. కానీ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఫ్యామిలీస్ కి అది చాలా డిఫికల్ట్ అవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫ్రేమ్వర్క్ లో ఎలిజిబుల్ ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ అండ్ ఎంఐజీ హౌస్ హోల్డ్స్ కి హౌసింగ్ అసిస్టెన్స్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ద్వారా అవైలబుల్ గా ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ ఆర్ ఎలిజిబుల్ హోమ్ లోన్ కోసం గవర్నమెంట్ అసిస్టెన్స్ ఆర్ అప్లికబుల్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ప్రొవైడ్ చేయవచ్చు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్ లో ఓల్డ్ CLSS అండ్ 2.6 lakhs అసిస్టెన్స్ మెన్షన్ చేశారు. కానీ కరెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 రూల్స్ ప్రకారం బెనిఫిట్స్, కాంపోనెంట్ అండ్ ఎలిజిబిలిటీస్ ని బట్టి వ్యారీ అవుతాయి. కాబట్టి ఓల్డ్ 2.6 lakhs ఫిగర్ ని యూనివర్సల్ బెనిఫిట్ లాగా చెప్పకుండా కరెంట్ ఎలిజిబిలిటీ వెరిఫై చేసి అప్లై చేయాలి. ఇది గవర్నమెంట్ కి సపరేట్ గా ఇయర్లీ ప్రీమియం కట్టాల్సిన స్కీమ్ కాదు. ఎలిజిబుల్ కాంపోనెంట్స్ బట్టి హౌసింగ్ అసిస్టెన్స్ ఆర్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు. హౌస్ కన్స్ట్రక్షన్ ఆర్ పర్చేస్ కోసం బెనిఫిషియరీ సైడ్ నుంచి అప్లికబుల్ కాంట్రిబ్యూషన్ ఆర్ లోన్ రీపేమెంట్ ఉండొచ్చు. దీనికి అప్లై చేయాలి అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, హౌస్ ఓన్ చేయడం లేదని అఫిడవిట్, బ్యాంక్ స్టేట్మెంట్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ఈ స్కీమ్ కి అప్లై చేయాలి అంటే 2 ways ఉన్నాయి, ఆఫ్లైన్, ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే మీ సిటీ మున్సిపాలిటీ
మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ ఆథరైజ్డ్ హౌసింగ్ ఆఫీస్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన సెక్షన్ని కాంటాక్ట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవచ్చు. సిఎస్సి సెంటర్ ద్వారా కూడా అప్లికేషన్ అసిస్టెన్స్ తీసుకోవచ్చు. అదే ఆన్లైన్లో అయితే ఆఫీషియల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పోర్టల్లో అవైలబుల్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా డీటెయిల్స్ సబ్మిట్ చేయొచ్చు. హోమ్ లోన్ సబ్సిడీ కోసం కన్సర్న్డ్ బ్యాంక్ ఆర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్ ని కాంటాక్ట్ చేయాలి. 6th స్కీమ్ ఏంటి అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఇది బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ యాక్సెసిబుల్ గా ఉండాలని ఆబ్జెక్టివ్ తో ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఇది బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కాబట్టి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే లేదు. అకౌంట్ హోల్డర్స్ కి రూపే డెబిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. రూపే కార్డ్ కి అప్లికబుల్ కండిషన్స్ ప్రకారం యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలిజిబుల్ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమౌంట్ ని డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో రిసీవ్ చేయడానికి ఈ అకౌంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎలిజిబుల్ అకౌంట్ హోల్డర్స్ కి అప్ టు 10,000 ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇది ఫ్రీ క్యాష్ కాదు, బ్యాంక్ ప్రొవైడ్ చేసే క్రెడిట్ ఫెసిలిటీ, అప్లికబుల్ ఎలిజిబిలిటీ అండ్ టర్మ్స్ ప్రకారం యూస్ చేయాలి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన బేసిక్ అకౌంట్ కి మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ లేదు. అకౌంట్ మెయింటైన్ చేయడానికి కంపల్సరీ మినిమం అమౌంట్ అయితే ఉండదు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మాత్రం ఎలిజిబిలిటీ అండ్ బ్యాంక్ కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఈ స్కీమ్ కి అప్లై చేయాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, పాన్ కార్డ్ అవైలబుల్ గా ఉంటే, ఒకవేళ పాన్ కార్డ్ అవైలబుల్ గా లేకపోతే ఫామ్ 60 సబ్మిట్ చేయాలి. ఈ స్కీమ్ కి మనం ఆఫ్లైన్ లో ఆర్ ఆన్లైన్ లో 2 వేస్ లో అప్లై చేయొచ్చు. ఆఫ్లైన్ అయితే ఎనీ పార్టిసిపేటింగ్ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్ళి జన్ధన్ అకౌంట్ ఫామ్ అడిగి ఫిల్ చేయొచ్చు. లేదు అంటే మీ విలేజ్ ఆర్ లొకాలిటీలో ఆథరైజ్డ్ బ్యాంక్ మిత్ర ఆర్ బిజినెస్ కరెస్పాండెంట్ ఉంటే అక్కడ కూడా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనము 6 యూస్ఫుల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చూసాం. హెల్త్ కోసం ఆయుష్మాన్ భారత్, రిటైర్మెంట్ సెక్యూరిటీ కోసం అటల్ పెన్షన్ యోజన, ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, యాక్సిడెంట్ ప్రొటెక్షన్ కోసం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అలాగే ఓన్ హౌస్ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బ్యాంకింగ్ బెనిఫిట్స్ కోసం జన్ధన్ యోజన చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రతి స్కీమ్ కి ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ రూల్స్ సపరేట్ గా ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరైనా చెప్పిన ఇన్ఫర్మేషన్ ని బ్లైండ్ గా ఫాలో చేయకండి. అప్లై చేసే ముందు ఆఫీషియల్ సోర్స్ ఆర్ ఆథరైజ్డ్ ఆఫీస్ ద్వారా డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మీ ఇంట్లో పనిచేసే హెల్పర్స్, డ్రైవర్స్, సెక్యూరిటీ గార్డ్స్, ఫార్మర్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఈ స్కీమ్స్ గురించి తెలియకపోతే మీ ఒక్క షేర్ చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, జయశ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.